పార్లమెంట్ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో గెలుపు ఎవరిని వరుస్తుందని నేతలు తర్జన భర్జన పడుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిస్థితిపై అంచనా వేస్తున్నారు. పోలింగ్ సరళిపై బూత్ల వారీగా ఆరా తీస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథూల్ నియోజకవర్గాల్లో అత్యధిక సాధించారు. ఇక రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ సిర్పూర్, ఆసిఫాబాద్లో మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలో ఆధిక్యత ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల శాతం ఎలా వారీగా ఉందనే దానిపై నేతలు అంచనా వేస్తున్నారు. ఏజెంట్లు, కార్యకర్తలను పిలిపించి సమీక్షిస్తున్నారు. అటు నియోజకవర్గంలో ముఖ్య నేతల పార్టీ మార్పు తర్వాత ప్రస్తుత పరిస్థితిలో ఆ ఆధిక్యత లభిస్తుంది ఇక లేదా అనేది ఆసక్తి నెలకొంది. బీజేపీకి ఆధిక్యత వచ్చిన నియోజకవర్గాల పరంగా గమనిస్తే పలు చోట్ల రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రధానంగా నిర్మల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడంతో ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అలాగే ఇది నియోజకవర్గంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ శోభా సత్యనారాయణ దంపతులు బీజేపీలోకి రావడం వల్ల ఏమైనా కలిసి వస్తుందని ఆలోచన చేస్తున్నారు. ముథూల్లో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కి రావడం, రమాదేవి బీజేపీని వదిలిపెట్టి బీఆర్ఎస్ లో చేరడం వంటి పరిణామాలు ఎవరికి కలిసి వస్తాయి, ఎవరికి చేటు చేస్తే అనేది లెక్కలు వేసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఆధిక్యం ఇచ్చిన సిర్పూర్లో మళ్లీ పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా పరిశీలించాల్సిందే. ఇక అక్కడ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చారు. గులాబీ పార్టీకి గత ఎన్నికల్లో ఆధిక్యం ఇచ్చిన మరో నియోజకవర్గం ఆసిఫాబాద్ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేకపోవడం, మరోపక్క పార్టీ అభ్యర్థి అదే నియోజకవర్గానికి చెందినవారు కావడం, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడే గెలుపొందడం అన్ని అంశాలు కలిసొచ్చేలా ఉన్న ఆధిక్యాన్ని నిలుపుకుంటుందా లేదా అనేది చూడాల్సిందే. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ సీనియర్ నేతల మార్పులతో ఎలాంటి ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.